హలో అందరు ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే ఎప్పుడు కుకింగ్ వీడియోసేనా అనిపిస్తుంది నాకే. వాచ్ అవర్స్ అయితే అస్సలేం రావట్లేదు. నియర్లీ మన ఛానల్ స్టార్ట్ చేసి కూడా 1.5 ఇయర్ దాటిపోయింది. అయినా కానీ వాచ్ అవర్స్ అయితే చాలా తక్కువ ఉంది. కుకింగ్ కదా, ఏదన్నా అవసరం అయితేనే చూస్తారు. మిగతా కంటెంట్ కూడా మనం పోస్ట్ చేస్తేనే కొంచెం బాగుంటుంది అని అనిపించింది. సో రీసెంట్ టైంలో నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో అది యాక్చువల్లీ నా ఒక్కదానికి ఇష్యూ అని అనుకున్నాను. బట్ చాలామంది దగ్గర విన్న తర్వాత తెలిసింది ఇది చాలామందికి కామన్గా ఉన్న ప్రాబ్లం అని చెప్పేసి. దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మన పేరెంట్స్ మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక వీడియోలో చూసాను నేను కూడా. ఇది నా ఓన్ టాలెంట్ అయితే కాదులే. దాంట్లో అతను ఏం చెప్తున్నారంటే 30+ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్ కిడ్స్కి ఇచ్చేది ఏదైనా ఆస్తి ఉందంటే ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, తర్వాత నాకు అనిపించింది నిజమే కదా, మన హెల్త్ బాగుంటే మనం ఎట్లా అయినా కానీ పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల కోసం అంతా సాక్రిఫైస్ చేస్తారు. ఈవెన్ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళ ప్రాణాలను కూడా వెనకాడకుండా పిల్లల కోసం అంత చేస్తారు కదా. సో మనం అనేది హెల్తీగా బాగుంటే ఆబ్వియస్లీ డెఫినెట్లీ మన నెక్స్ట్ జనరేషన్కి సపోర్టివ్గా ఉంటుంది. మనమే హెల్త్ మంచిగా లేకపోతే వాళ్ళని ఏం చూసుకుంటాం. సో ఇది హెల్త్ గురించి. ఇప్పుడు నేను చెప్పేది కూడా హెల్త్ గురించి అనమాట. యాక్చువల్లీ నాకు ఎక్కువగా రీసెంట్ లాస్ట్ 6 months నుంచి బాగా అంటే బాగా మడాల నొప్పులు అనమాట. ఎక్కువసేపు నిలబడితే చాలు బాగా కాళ్ళ నొప్పులు రావడం అట్లాగా. నేను మా ఆయనకి చాలాసార్లు చెప్పాను. ఆయన అంటే పెద్ద పట్టించుకోలేదనమాట. ఏముందిలే లైట్ 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 అని. ఇంకా తర్వాత చాలామంది నాకు ఇదే విషయం గురించి రిపీటెడ్గా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది డిస్కస్ చేశారు. కొంతమంది వేడి వల్ల అంటారు, కొంతమంది వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల అంటారు, కొంతమంది విటమిన్స్ లోపం అంటారు, ఇంకొంతమంది ఏదేదో చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్ రీజన్ ఏంటి అనేది హాస్పిటల్కి వెళ్తే ఏమన్నా తెలుస్తుందేమో. కానీ హాస్పిటల్కి వెళ్ళే అంత పెద్ద విషయమా అంటే అంత పెద్ద విషయం కాదు. సర్లే కదా అని వదిలేస్తే అంత చిన్న విషయం కూడా కాదు. ఎందుకంటే కంటిన్యూస్గా మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే నడుస్తూ ఉంటాం కాబట్టి చాలా పెయిన్ అనిపిస్తుంది. సో దానికోసం అయితే ఎగ్జాక్ట్గా తెలీదు. కానీ ఒక డాక్టర్ ఇట్లా రీల్స్లో చెప్తుంటే చూసాను నేను కూడా. ఏంటంటే ఒకప్పటి కాలంలో మనకు అందరి ఇళ్ళల్లో టైల్స్ ఉండేది కాదు కదా. మన నాయనమ్మ వాళ్ళ టైంలో మట్టి ఇల్లులు కాబట్టి ఎక్కువ ప్రెషర్ అనేది భూమిలోకి వెళ్ళిపోయేది. అంత ఎక్కువ మన మీద పడేది కాదంట. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మన నాన్న వాళ్ళ లాస్ట్ ఒక 20 years నుంచి అనుకోండి అందరి ఇళ్ళల్లో టైల్స్ వచ్చేసినాయి, బండలు అలా వచ్చేసాయి కదా. సో అప్పటి నుంచి ఆ ప్రెషర్ అంతా మనం నడుస్తూ ఉంటే ఆ ప్రెషర్ తిరిగి మనకే అంటే ఆయన కరెక్ట్గా చెప్పారు, నాకు చెప్పడం రావట్లేదు. అది తిరిగి మనకే ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మడాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలా రావడం అనేది అని అన్నారు. సో దానికి వాళ్ళు ఆల్టర్నేటివ్ చెప్పింది ఏంటంటే ఇంట్లో కూడా చెప్పులేసుకోమన్నారు. కానీ మన ఇళ్ళల్లో ఇంట్లో చెప్పులేసుకుంటే చెప్పుతో కొడతా ఉంటారనమాట. సో కానీ నేను కూడా దానికి అగ్రీ చేస్తాను. వేసుకుంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది. నేను కూడా వేసుకొని ట్రై చేస్తాను. అట్లీస్ట్ చెప్పులు కాకపోయినా సాక్స్లు వేసుకున్నా కొంచెం మంచిగానే ఉంటుంది. ట్రై చేయండి. కొంతమందికి చాలా పగుళ్ళు క్రాక్స్ వస్తాయి. చాలామంది పొలం పని చేసే వాళ్ళకే అనుకుంటారు, అలా ఏం కాదు. కొంతమందికి విటమిన్స్ లోపం అసలు వస్తుంది. కొంతమందికి ఏంటంటే స్లిప్పర్స్ కూడా సాఫ్ట్వి కాకుండా కొంచెం గట్టి వేసుకుంటారు చూడ, అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. అండ్ అలాగే ఒకవేళ సైజ్ సరిపోకుండా పెద్ద పాదం ఉన్న వాళ్ళు చిన్న చిన్న చెప్పులు అంటే చిన్న చిన్న పాదం ఉన్నాయి, సైజు 8 అనుకో 7 వేసుకున్నప్పుడు సఫిషియెంట్ ఉండదు కదా. సో అలాంటి టైంలో కూడా ఇలాంటిది వస్తుందంట. కానీ ఏమో ఏదైనా మన దాకా వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. ఇది కూడా కంటిన్యూస్గా ఎక్కువసేపు అది ఎస్పెషల్లీ మెయిన్గా లేడీస్లోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే గంటలు గంటలు ఇంకా మన అమ్మలు వాళ్ళైతే ఇంక ఎక్కువగా కిచెన్లోనే ఉంటారు. సో ఎక్కువగా కిచెన్లో ఉండి వంట చేస్తే ప్రతి ఒక్కరి దగ్గర నేను ఇది ఇష్యూ విన్నాను. సో దానికోసం అయితే ఇన్స్టెంట్గా రిలీఫ్కి అయితే నేను ఒకటి ట్రై చేశాను ఇప్పుడే. అది నేను చేసింది ఏంటంటే ఫుల్ ఐస్ క్యూబ్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసేసి బకెట్లో కాళ్ళు పెట్టుకున్నాను. పెట్టిన 2 నిమిషాలు మాత్రం అసలు మన వల్ల కాదురా బాబు, ఇది టార్చర్ చుక్కలో కనిపెడుతున్నాయి అని అనిపించింది. ఇంక తీసేద్దాము అని అనిపించింది. కానీ తీయకుండా మీరు అట్లాగే అప్పుడు కష్టంగానే ఉండిద్ది. కానీ ఓపిక పెట్టి అది మొత్తం కూల్ అయిన దాకా ఒక 10 minutes అలా వదిలేశారంటే ఇన్స్టెంట్గా రిలీఫ్ అయితే ఉంది. బట్ బాడీకి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్, రిలాక్సేషన్, మన బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతుందంట. నేను అది రీల్స్లో చూసి నాకు ఎక్కువ కాళ్ళ నొప్పులు వచ్చినాయి అని చెప్పేసి నేను ట్రై చేశాను. నాకైతే ఓకే అనిపించింది. ఇంకా లాంగ్ లాస్టింగ్గా ఇది అవునా కాదనే తెలీదు. బట్ ఇన్స్టెంట్గా నా కాళ్ళ నొప్పులు అయితే తగ్గినాయి. దీనికి మళ్ళీ ఇంకొక రెమెడీ ఏంటి అంటే ఇటుక రాయిని బాగా కాల్చేసి దాని మీద ఏదో
అది ఏంటనేది తెలీదు. నేను నీళ్ళని అనుకున్నా, కానీ నీళ్ళు కాదు, ఏదో జల్లుతారంట. ఆ సెక్కకు పెట్టిన అదొకటి. ఇంకొకటి ఏంటి, ఆ ఇటుక రాయి మీదే జిల్లేడు ఆకులు అంటారు కదా, ఆ ఆకుల్ని జస్ట్ దాని మీద పెడితే ఆ సెగకు అది వాడిపోయి అది దాని మీద కాలు పెట్టినా కానీ వేడి లాగేస్తుందంట. బట్ ఎగ్జాక్ట్లీగా ఏంటనేది తెలీదు. బాగా నొప్పులు ఉంటే కనుక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఏదో ఎప్పుడన్నా వచ్చిపోతా ఉన్నప్పుడు అట్లాంటప్పుడు ఓకే, హోమ్ రెమెడీ ట్రై చేయొచ్చు. మరీ సివియర్గా ఉండి స్వెల్లింగ్ రావటం, రెడ్, కొంతమంది డిఫరెంట్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇది నేను ఫేస్ చేసింది కాబట్టి మేబీ చాలామంది దగ్గర విన్నాను. సో అందుకని ఇలాగ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో కుదిరితే ఇంట్లో మీరు కూడా మెత్తటి చెప్పులు ఏమైనా ఉంటే బాలెంతల టైంలో వేసుకుంటారు కదా, అట్లా వేసుకొని తిరగండి ఒకవేళ పాసిబుల్ అయితే. లేదంటే సాక్స్ వేసుకొని తిరగండి. అంతే, చాలామంది డాక్టర్స్ అయితే అదే సజెస్ట్ చేశారు. సో నేను కూడా చెప్పులు వేసుకొని తిరుగుదాం అనుకుంటున్నా, కానీ మా ఆయనే అది. సో మీకు కూడా ఇలాంటి ఇష్యూ ఉంటే, ఒకవేళ మీరు ఏదన్నా దానికి సొల్యూషన్ వెతికితే నాకు కూడా చెప్పండి అబ్బా. కాళ్ళ నొప్పులు మాత్రం దోలు తీరిపోతుంది. రకరకాలుగా అంటే వెయిట్ గెయిన్ అయ్యామా అని అంటే అట్లా ఏమో ఏది అనేది నేను కూడా స్పెసిఫిక్గా డిసైడ్ చేయలేకపోతున్నా. ఇంకా బాగా సివియర్గా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తాం. బట్ అంత సివియర్ కాదు, ఎక్కువసేపు నిలబడితే అట్లా అనిపిస్తుంది. సో మీకు ఎవరికన్నా అట్లా అనిపించి మీరు ఏదన్నా హోమ్ రెమెడీస్ ట్రై చేసి మీకు కనుక సొల్యూషన్ దొరికితే నాకు కూడా కొంచెం కమెంట్ చేయండి అబ్బా. అంతే మరి. ఇంకేదైనా డిస్కషన్ గురించి ఏమన్నా నాలెడ్జ్, నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదులే. నాకు ఏదైనా తెలిస్తే మీకు తెలియదు అని నేను ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు కూడా షేర్ చేస్తాను. ప్లీజ్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా కొంచెం పూర్తిగా ఎండ్ వరకు చూడండి. సరే మరి, బాయ్.